42% రిజర్వేషన్ల కొరకు పోరాటం ఉధృతం చేశాము. మాకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే 42% రిజర్వేషన్లు ఇస్తానని ఆ ఎన్నికలకు ఇవ్వకుండా మోసం చేశారు. ఈ గవర్నమెంటు మాకు అన్ని విధాలుగా బీసీ సంఘాన్ని అన్ని రకాలుగా చాలా మోసం చేస్తుంది. అందుకని ఈరోజు కార్పొరేషన్ ఎన్నికలు కూడా బీసీ రిజర్వేషన్లు చేయకుండానే నోటిఫికేషన్ ఇచ్చారు. అందువల్ల మేము ఈరోజు ట్యాంక్ బండ్ దగ్గర ఇక్కడ ధర్నాను చేస్తున్నాము. 42% రిజర్వేషన్ ఇస్తానని కేంద్ర ప్రభుత్వం నుంచి మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో సహా మాకు మాట ఇచ్చారు. అయినా కూడా మన రాష్ట్రంలో ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. అయినా కూడా వాళ్ళు మాకు రిజర్వేషన్ అమలు చేయడానికి ఎందుకు వెనకాడుతున్నారో అర్థం కావట్లేదు. అందుకని మేము ఈరోజు చాలా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాము. ఇదే విధంగా ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మాకు రిజర్వేషన్ ఇవ్వకుండా చేస్తే ఈ ఎన్నికలను ఆపడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఈ రేపు ఎల్లుండి ఇంకా మరీ కార్యాచరణ ప్రకటించి చాలా ఉధృతం చేస్తామని మనవి చేస్తున్నాను. ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఎవరు కానీ ప్రతి దగ్గర అలాగే జరుగుతుంది. పోయినసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు కూడా మాకు 42% రిజర్వేషన్ ఇస్తామని ఒప్పుకున్నారు. మాతో సంఘీభావం తెలిపారు. ప్రజెంట్ కూడా కేంద్ర ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కూడా మాతో కూర్చొని మాకు సంఘీభావం తెలిపారు. అయినా కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదో మాకు ఇంకా అర్థం కావట్లేదు. ఈ గవర్నమెంట్ ఇలాగే చేస్తే మేము ఫ్యూచర్లో కూడా చాలా మా ఉద్యమాన్ని ఉధృతం చేసి ఈ గవర్నమెంట్ను కూడా కూలదోసేటట్టుగా మా ప్రణాళిక రచిస్తామని తెలియజేసుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు కూడా ఇంతకుముందు మాకు ఇలాగే 42% ఇస్తానని ఆయన కూడా మాకు మాట ఇచ్చారు. అయినా కూడా ఇప్పటి వరకు ఆయన మాట నిలబెట్టుకోలేకపోతున్నాడు. ఎందుకు అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. అందుకని ఈ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరగకుండా మేము చాలా ఈ ఉద్యమాన్ని తీవ్రం చేసి ఆపాలని ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా మరి గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మేము అక్కడ వాళ్ళకు కూడా బీజేపీ గవర్నమెంట్ కూడా వాళ్ళకు కూడా మేము మామూలుగా విన్నవించుకుంటున్నాము.